వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, అయితే ప్రాజెక్టు సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసిన పోరాటాన్ని గుర్తించాలని సిపిఐ మార్కాపురం జిల్లా కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం, వర్షాధారం తక్కువగా ఉండే ప్రాంతం. వర్షం మీదే ఆధారపడి పంటలు పండించిన లేకపోతే జీవనాధారంతో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎటువంటి ఆధారం లేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్ వస్తుంది, నాగార్జున సాగర్, నందికొండ నాగార్జున సాగర్ అనే పాటలు పాడుకొని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాట ఫలితంగా నాగార్జున సాగరు వచ్చింది. ఇదే దురదృష్టం ఏంటంటే నాగార్జున సాగరు 1985లో కుర్చేడు దగ్గరే కుడి కాలువను ఆగిపోయింది. మొత్తం దాన్ని ఆనాడు ఉన్న ప్రభుత్వాలు, ఆనాడు మన ప్రాంతానికి నష్టం జరగడానికి ప్రధాన కారణం రాజకీయ విభేదాలు. గుంటూరు జిల్లాలోని కాసు బ్రహ్మానందరెడ్డికి, అట్లాగే నెల్లూరు జిల్లాలోని ఆనవాళ్ళ కేసీ సుబ్బారెడ్డికి, వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న రాజకీయ విభేదాల కారణంగా గుంటూరు జిల్లాలో నరసరావుపేట ప్రాంతం అలైన్మెంట్లో లేని ప్రాంతాన్ని అలైన్మెంట్లో చేర్చి కాసు బ్రహ్మానందరెడ్డి ఆనాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని అలైన్మెంట్ తగ్గించి మొత్తం కాలువనే వైడెన్ తగ్గించేసి కుదించి తీసుకొచ్చి కుర్చేడు దగ్గర ఆపేశారు. కుర్చేడు దగ్గర ఆగిపోయిన తర్వాత ఈ ప్రాంతం ఎడారి కాబోతున్నది, ఈ ప్రాంతానికి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, ఈ ప్రాంతానికి కృష్ణా జలాలే ఏకైక శరణం తప్ప ఇంకొక మార్గం లేదు, ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఆనాడు సిపిఐ నాయకులు, మన పోలసుబ్బయ్య గారు, గుజ్జుల ఎల్లమందారెడ్డి గారు, సానికొమ్మ కాసిరెడ్డి గారు, కనిగిరి మాజీ శాసనసభ్యులు గురుసామరెడ్డి గారు, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఈ ప్రాంతంలో చెంచయ్య గారు, గిద్దలూరు ప్రాంతంలో తుపాకుల బసయ్య గారు లాంటి వాళ్ళు, బెల్లంకొండ వెంకటరంగం లాంటి వాళ్ళు అందరూ కూర్చొని ఆలోచించి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి కృష్ణా జలాలు ఒక్కటే శరణ్యము, కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి తీసుకురావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటని అన్వేషించి ఈ ప్రాజెక్టుని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. 1994లో ఆనాటి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారితో కోరిన వెంటనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్కి ఆయనే ఆర్డర్ ఇచ్చాడు, జీవో ఇచ్చాడు. ఆ జీవో పోలసుబ్బయ్య గారి పేరుతోటి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్కి జీవో ఇచ్చారు. కాబట్టి పోలసుబ్బయ్య గారి పేరు ఈరోజు ఈ ప్రాజెక్టు పోరాటానికి, ఈ ప్రాజెక్టు పోరాటంలో ప్రధాన భాగస్వామ్యం వహించిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు పోలసుబ్బయ్య గారి పేరుని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పేరుని ప్రాజెక్టుకు పెట్టారు. ఇది సిపిఐ పోరాట ఫలితం, కమ్యూనిస్టుల పోరాట ఫలితం అని చెప్పుకోవడానికి పోలసుబ్బయ్య గారి పేరు ప్రాజెక్టుకు పెట్టడం ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి వెలిగొండ ప్రాజెక్టు రూపకల్పన ఆ రోజు ఇక్కడ అతి తక్కువ ఖర్చుతోటి వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తాయి, కృష్ణా జలాలు మా ప్రాంతానికి వస్తాయి, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి